మంచిర్యాల జిల్లా ఇందెనపల్లి నాయకప్పుగూడలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఎదురు తిరిగిన స్థానిక గిరిపుత్రులు తమ జీవనోపాధిని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనంగా అల్లుకున్న వెదురు తడకలు, అటవీ ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు కొందరు అటవీ శాఖ అధికారులను వచ్చారని వాపోయారు. మేము ఎదురు తిరగడంతో వారు బెదిరింపులకు దిగుతూ వెనుతిరిగి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. తరచుగా ఇలాంటి వేధింపులతో మేము చాలా బ్రతకాలని కన్నీరు మున్నీరవుతున్నామన్నారు గిరిజనులు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు జీవనోపాధికి సహకరించాలని వేడుకున్నారు. పని కూడా బంద్ చేస్తున్నారు. మాకు చూపెట్టు మరి భూములు జాగాలు చూపెట్టు, లేకపోతే గూడాలు లేకపోయాను నన్ను పెట్టు. మంచిర్యాల జిల్లా ఇందెనపల్లి నాయకప్పుగూడలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఎదురు తిరిగిన స్థానిక గిరిపుత్రులు తమ జీవనోపాధిని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనంగా అల్లుకున్న వెదురు తడకలు, అటవీ ఉత్పత్తులను తీసుకువెళ్లేందుకు కొందరు అటవీ శాఖ అధికారులు వచ్చారని వాపోయారు. మేము ఎదురు తిరగడంతో వారు బెదిరింపులకు దిగుతూ వెనుతిరిగి వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. తరచుగా ఇలాగే జరిగే వేధింపులతో మేము ఎలా బ్రతకాలని కన్నీరు మున్నీరవుతున్న గిరిజనులు ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు జీవనోపాధిని సహకరించాలని వేడుకున్నారు. పని కూడా బంద్ చేస్తున్నారు. మాకు చూపెట్టు మరి భూములు జాగాలు చూపెట్టు, లేకపోతే గూడాలు లేకపోతే. ఇందెనపల్లి నాయకప్పుగూడెం. మేము ఎప్పుడు జంగల్ పని చేసుకుంటాం, తడకలు అల్లుతాము, ఇట్లా పొయ్యిల కట్టెలకు పోతాము, తడకలు అల్లుకుంటాం ఆడవాళ్ళు మగవాళ్ళు. మేము ఎప్పుడు పోయినా కానీ వాళ్ళు అట్లనే అడ్డుకుంటారు సార్. అడ్డుకుంటే మమ్మలను అసలుకే పోనిత్తలేరు. తడకలు అల్లుకున్నా కానీ అందరూ జమ చేసి ఇక్కడ పెట్టుకున్నా కానీ వచ్చి వేసుకపోతామని ట్రాక్టర్ పట్టుకొని వచ్చారు. మేము అందరం అడ్డుకున్న వల్లే ఇప్పుడే కాదు మీది ముందున్నది అనుకుంటే వెళ్ళిపోయారు సార్. చేపలకు పోయినా కూడా అట్లనే వలలు గుంజుకుంటారు, జాలీలు గుంజుకుంటారు. కట్టెలకు పోయినా కానీ కూడా ఈ పొయ్యిల కట్టెలు ఎంతకని మోసుకుంటారు అని పొయ్యిల కట్టెలు కూడా పట్టుకుంటారు. ఈ దోసకపేటలు దోసకపోతారు కానీ మేము పోయేసరికి మమ్మలను పట్టుకుంటారు, వెళ్ళిపోయారు అని అంటారు సార్.